హాయ్ అండి, గోబీ చిప్స్ చేస్తున్నాను. ఇది ప్రాసెస్ ఎలా నేను వీడియో తీయలేకపోయాను, బట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ గోబీని ఇలా కట్ చేసుకుంటాము బాగాని. దాని తర్వాత ఆలూని ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అందులోనేమో కొంచెం పౌడర్ వేసుకుంటాము. అందులో కొంచెం చిప్స్ పౌడరు అండ్ కొంచెం బేసన్ అండ్ కొంచెం మైదా బాగా వేసుకొని, మైదా బేసన్ పౌడరు కార్న్ఫ్లెక్స్ వేసుకొని కొంచెం అంత కారం గుండా సరిపడేటట్లు ఉప్పు కొంచెం అలా పైన ఏమొంచి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోని ఒక పాన్లోని ఆయిల్ పెట్టుకుంటాము. పెట్టుకొని అది కొంచెం బాగా వేడైనాక అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇగోండి బాగా వేడైపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లోనేమొంచి కొంచెం కొంచెం చిప్స్ వేసుకుందాం. ఒక మూకుట్లోనేమొంచి టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నాను. ఈ ఫ్రై చేసేవన్నీ పెట్టుకోవడానికి అందులో అది ఆయిల్ అబ్జర్వ్ అవుతుందని మీరు ఇలానే చేయండి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మొత్తం అంతా పాడైపోతుంది కాబట్టి. సో ఇది మనం బాగా ఇప్పుడు స్టిర్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. చూడండి అప్పుడే కొంచెం గోల్డెన్ కలర్లో వస్తున్నది. ఇది ఇలా వచ్చేసినాక ఇంకొంచెం అంత బాగా రెడ్డిష్గా అయిపోతే దాంట్లోంచి మనం దీంట్లోకి వేరే దాంట్లో కన్వర్ట్ చేసుకుందాం. చూడండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి. సో ఇవి తీసిస్తానన్నమాట. ఇదేనండి చిప్స్ పౌడరు. బిగ్ బజార్ బరంపురంలో తీసుకున్నాం మేము. కొంచెం యాడ్ చేసుకున్నాం కన్సిస్టెన్సీ బాగా థిక్గా వస్తుందని. నేను చేసే ఈ పకోడీస్ అంటే మా పాపకి మా ఆయనకి చాలా ఇష్టం. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగుందా? ఓకే బాగుంది. ఈ చిప్స్ కాంబినేషను మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అది చిల్లీ సాస్ అంటాం దాన్ని మేము. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మోస్ట్లీ. చాలా టేస్ట్ వస్తుంది. ఈసారి ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను. ఒక పక్క వేయిస్తున్నాను, ఒక పక్క చూడండి మొత్తం అంతా ఖాళీ అయిపోయి. మా అతను మా పాప ఇవన్నీ తినేసారు. మా పాప అన్నం తింది కానీ చిప్స్ అన్నీ బాగా తింటుంది. మొత్తాన్ని వేయించాక మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి ఇది చిల్లీ సాసు, దీంతో చేస్తారనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంత తింటేనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకో వ్లాగ్లో కలుద్దాం.